సాధించడానికి చేసుకుంటున్నారు. ఇదే శాశ్వతంగా ఉంటుందా? మా అంటే 4 ఏళ్ళ నుండి లేదంటే 2000 ఏళ్ళలో మీకు జమిలీ ఎన్నికలు వచ్చి పడిపోయా. దానికి మీరు ఎందుకు ఇంత పూసుకుంటున్నారు? ఆ పూసుకున్న తర్వాత పూసుకున్నంత మళ్ళా ఉండదా? ఎస్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. అక్షర్ సచిన్ గారు మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. అక్షర్ సచిన్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి సార్. మన మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, నేను సునకానందం అన్నానని. నేను అంటాలే, నేను ఏంటిది మన పేర్ని నాని గారు అన్న సునకానందానికి తెలుగుదేశం వాళ్ళు సునకానందం సునకానందం అయితే నిన్న మీరు చేసిన అరెస్టులు కూడా సునకానందంతో చేశారా? వీళ్ళ సునకానందం అయితే మీది సునకానందం అవుతుంది అని అంటున్నా. మీకు ఒకటి ఆల్కోటి ఉండదు అంటున్నా. మీరు చెప్పిందని మీకే చెప్తున్నా. నేను అంటలే సునకానందం అని. మీ పేరు నాని గారు అంటున్నారు సునకానందం అని. అటువంటి పదంలో అటువంటి మాట్లాడడం తప్పండి. రెండోది, దీనికి ఒక కాన్సెప్ట్ చెప్తా, మళ్ళీ మీరే మాట్లాడండి. సత్యం గారు మీరే మాట్లాడండి, మళ్ళీ నేను కాదన్నా. నేను అయిపోయిందా చెప్పండి సార్. సత్యం గారు మీరే మాట్లాడుతూ చెప్తా. ఇది ఒక్కదాని కాన్సెప్ట్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాక మునుపు ఆయన మీద ఆ కేసులు అభియోగాలు పెట్టి మీరు చెప్పినటువంటి 18, 11, 8 ఎన్ని కేసులు పెట్టినారు ఆ కేసులన్నీ పెట్టడానికి అదే రాజకీయాల్లోకి రాకముందు ఆయన మీద అక్రమ కేసులు పెడితే అది తప్పు కాదు. ఇది వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే తప్పంటే ఎట్లా సార్? అదే నా క్వశ్చన్, ఏం లేదు. మాట్లాడచ్చా? ఓకే మాట్లాడండి. అక్షర్ సచిన్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎందుకు పెట్టారు? ఆయన ఆర్థిక నేరస్తుడా కాదా, అసలు లేకపోతే ఊరికనే పెట్టారా అన్నది ఆ సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టినప్పుడు అది మాట్లాడదామండి. రైట్, ఇదే అది మనకు ఉన్న టైంలో అన్ని మాట్లాడడానికి కుదరదు. ఇప్పుడు ఇది మాట్లాడితే ఓదార్పు అన్నది సావుకి పెళ్లికి ఒక మంత్రం ఉండదు సార్. దేని మంత్రం అంటే దేనికి వెళ్ళి దానికో ఉంటుంది. మీరు ఒక వ్యక్తి చనిపోయిన ఒక పరామర్శకులు మీరైనా, నేనైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా పరామర్శకు వెళ్ళినప్పుడు క్లుప్తంగా అతని సెక్యూరిటీ, అతనికి కావాల్సిన వ్యక్తిగత సిబ్బంది ఇల్లు వచ్చేస్తే పరామర్శ అంటారు. కానీ ఎవరైనా సరే మీరు మంది మార్బలంతో 1000 మందితో వెళ్తే శవరాజకీయాలు అంటారు సార్. అది పద్ధతి కాదంటున్నా. మీరు రాజకీయ యాత్ర పెట్టుకుని కొన్ని లక్షల మందితో వెళ్ళండి, చేయండి, లేకపోతే బల ప్రదర్శన చేయండి, తప్పులే. రాజకీయ మీరు వాటిని కూడా మాకు ఓ పార్టీలు ఇవ్వండి. మరో పాయింట్, సింగయ్య గారు ఒక్కరోజు సార్, సింగయ్య గారు అంటున్నారు కదా, కొన్ని వేల మంది సమక్షంలో పట్ట పగలో నడి రోడ్డు మీద కొన్ని వేల మంది సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో, కొన్ని మీడియా కెమెరాల సమక్షంలో, కొన్ని వేల మంది మొబైల్ ఫోన్స్ సమక్షంలో, కొన్ని 100 మంది పోలీస్ సమక్షంలో ఒక వ్యక్తి కారు కింద చనిపోతే ఒక్కడు కూడా ఒక వీడియో బయట పెడతాలే. రాక ఒక వీడియో వచ్చింది. వైసీపీలు ఏమంటున్నారు? లేదు, వేరే కారు కింద చనిపోయింది వైసీపీ అంటున్నారు. వైసీపీ సమర్థిస్తూ పోలీసు ఎస్పీ సతీష్ కుమార్ గారు చెప్పారు సార్. నేను అదే చెప్తున్నాను సార్, మీకు ఆవేశపడిపోతాను పార్టీకి సంబంధించింది కాదు అదే సార్. నేను చెప్పేది అదే కదా. ఎస్పీ గారు చెప్పారే, నేనే చెప్పింది. మీరు ఆగండి, ఆవేశపడిపోకండి. ఎస్పీ గారు చెప్పారు కరెక్టే. వ్యక్తి కారు కింద చనిపోయారని మీ దగ్గర ఒక్క ఇది మీ సాక్షిదారు కానీ, మీ కార్యకర్తల్లో కానీ, అక్కడ ఉన్న ప్రజలు ఒక్క దగ్గర కూడా వీడియో లేదా? లేదా ఈ కారు కింద చనిపోయినట్టు కంటిన్యూషన్ వీడియో లేదు సార్. ఇది ప్రభుత్వం బయట పెట్టదు, అక్కడ వైసీపీ బయట పెట్టదు. మధ్యలో ప్రజలను పిచ్చోళ్ళు చేయడానికి పట్ట పగలో ఎలా చనిపోయాడో ఒకటి చూపించలేదు వీడియో. ఏంది సార్ మీ రాజకీయాలు? దోబూచులాట రాజకీయాలు. అదే మేము ధర్నాలు చేస్తే పోలీసులు వచ్చి వీడియోలు తీసుకుంటారు, మేము రాష్ట్రాల్లో కలిసి వీడియోలు తీసుకుంటారు. ప్రేక్షకులు తీస్తారు, ఈ మీడియా తీస్తారు, ఒక్కడు కూడా బయట పెడతలే. పలానా కారులో చనిపోయింది అంటారు కానీ మీరు మీడియా పెడతలేదు. ఏంటిది ఇవాళ ఎక్కడ కొత్త వాదన వచ్చింది? మీకేమో కౌంటర్ ఏమో తెలుగుదేశం వాళ్ళు ఇస్తారు. ఆ వీడియోని వాళ్ళు బయట పెట్టరు, ఈ వీడియోని మీది బయట పెట్టరు. ప్రజలు పిచ్చోళ్ళు చేస్తారంటే మీరు అంతా కలిసి ప్రజలు పిచ్చోళ్ళు చేస్తారు. భార్య చెప్పింది మోహన్ రెడ్డి గారు, సత్యం గారు మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ భార్య చెప్పింది కదా, నువ్వు నేను చెప్పేది అయితే నిజమే అనుకో. మోహన్ రెడ్డి గారు భార్య చెప్పింది కదా. ఎస్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తాం మీకు, ఆయన కంక్లూడ్ చేస్తారు. సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి అక్షర్ సత్యం గారు. ఇప్పుడు ఆయన భార్య, మన చెంగయ్య గారి భార్య చెప్పడం తప్ప రైటా? ఆమె ఒత్తిడి వల్ల చెప్పిందా లేదు ఇంకొక రకంగా చెప్పిందా అనేది పక్కన పెడదామండి. రైట్, నేను అనేది ఏంటంటే ఒక
మీ దగ్గర కెమెరాల్లో, మీ దగ్గర సాక్షి కెమెరాల్లో కానీ లేదా వేరే మీడియా కెమెరాల్లో కానీ, అక్కడ ఉన్న కార్యకర్తలకు మీ కెమెరాల్లో కానీ, అక్కడ పోలీసుల కెమెరాల్లో కానీ ఖచ్చితంగా రికార్డ్ అయ్యింది. ఎందుకు బయట పెడతలేదు? వేరే కారులో చనిపోయింది అంటున్నారు కదా, ఆ వీడియోని వైసీపీ వాళ్ళు ఎందుకు బయట పెడతలేదు? నిజంగా వేరే కారులో చనిపోతే రెండో పాయింట్. సాక్షి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తుంటే ఇట్లా అభివాదం చేసేదాన్ని తెచ్చారు కానీ టైర్ల కల్లా చూసుకుంటారా? ఊరిగా గుడ్డిగా విమర్శలు చేస్తుంటారు. మీ విమర్శలు తెలియజేసిన Right. ఇస్తారు కానీ Right. వీడియోలు బయట పెట్టండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు, అక్షర్ సత్యం గారు, అక్షర్ సత్యం గారు, వాళ్ళ పాత్ర మీరే పోషించండి. అక్షర్ సత్యం గారు మాట్లాడుతున్నారు, మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. అక్షర్ సత్యం గారు, వల్లభనేని వంశీ గారు విడుదలయ్యారు. విడుదలైన సందర్భంగా పేరు నాని గారు మాట్లాడారు. రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, ఎవరైనా కానీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎవరో బూతులు తీసి అతనికి అతను అరెస్ట్ అయ్యారు. చాలా మంది అరెస్ట్